అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే జన జాగరణ జాతర ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించిన పెద్దలు కటకం నరసింహరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను ఫస్ట్ టైం అంటే బీసీ సభకి రావడం ఫస్ట్ టైం. అంటే జనసేన ప్రచార కార్యదర్శిగా చాలా కార్యక్రమాల్లో పాలు పంచుకున్న నాకు క్యాస్ట్ అది అంటే నేను కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టడం వల్ల ఎందుకో ఎప్పుడు క్యాస్ట్ మీద ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఎస్పెషల్లీ ఈ సభకు వచ్చే ముందు నా మనసులోని మాటలు చెప్పాలనిపించింది. మనస్ఫూర్తిగా ధైర్యంగా మీకు చెప్పబోతున్నాను. మన స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం రకరకాలుగా చాలామంది పెద్దలు మన స్వేచ్ఛను అందించడం కోసం మహాత్మా గాంధీ గారిది ఒక రూటు, సుభాష్ చంద్రబోస్ గారిది ఒక రూటు, అల్లూరి సీతారామరాజు గారిది ఒక రూటు, ఇలా ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉద్యమాలు చేస్తూ మొత్తానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అలాగే ఈరోజు బీసీ రాజ్యాధికారం కోసం ఎవరి రూట్లో వాళ్ళు, పెద్దలు నరసింహరావు గారు ఒక రూటు, విశారద మహారాజు గారు ఒక రూటు, మా సోదరుడు దాస్ సురేష్ గారు ఒక రూటు, అలాగే తీర్మాన్ మల్లన్న గారిది ఒక రూటు. ఇలా ఏం చేసినా సరే వాళ్ళ రూట్లు వేరైనా వాళ్ళ భావం ఒకటే, బీసీ రాజ్యాధికారం రావాలని. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడ ఎవరైతే బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న ఉద్యమిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే ఫస్ట్ బీసీ నాకున్న పరిజ్ఞానం ప్రకారం బీసీలు చాలా చైతన్యవంతులయ్యారు, చైతన్యం స్టార్ట్ అయింది. ఇంకా మనకి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీసీల ఐకమత్యమే కాదు, బీసీల్లో రాజకీయాల్లోకి రావాలని యువతని పెంపొందించాలని చైతన్యం క్రియేట్ చేయాలి మన పెద్దలందరూ. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎస్పెషల్లీ బీసీ కాస్ట్లో ఎలా ఉంటుందంటే రాజకీయాల కంటే ఎక్కువగా బాగా చదువుకొని అమెరికాకి వెళ్ళు, మంచి ఉద్యోగం చేయి. ఎందుకంటే మన కుల వృత్తులు చేయకుండా, అంటే కుల వృత్తులు ఎట్లాగూ మారుతున్న క్రమంలో మంచిగా సెటిల్ అవి మంచి జాబ్ తెచ్చుకొని కుటుంబాన్ని పోషించాలి అనే ఉద్దేశంతోనే ఎప్పుడు బీసీ సమాజం ప్రోత్సహిస్తుండే మన యువతని. కానీ ఇప్పుడు అలా కాదు. దయచేసి రాజకీయాల్లో వాళ్ళకి చైతన్యం చేయించాలని మన పెద్దల్ని ఆ చైతన్య దిశగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని. నేను కూడా ఒక సింగరేణి కార్మికుని బిడ్డను. మీ అందరికీ నేను ఆర్కే నాయుడుగా తెలియచ్చు, ఒక సీరియల్ ఆర్టిస్ట్గా. కానీ గోదావరి కనిలో పుట్టిన ఒక కార్మికుని బిడ్డగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలా అక్కడ ఎలా ఉంటుందంటే మన స్వభావము లేదు, మన కొడుకు ఎక్కడో మంచిగా ఒక జాబ్ చేసుకుంటూ మన కుటుంబానికి చేదోడు వాదుగాడుగా ఉంటే సరిపోతుంది అనుకునే టైప్లో ఉంటారు. కాబట్టి ఇప్పుడు అలాంటి పద్ధతి కాదు. రాజ్యాధికారం రావాలన్నా, చట్టసభలో కూర్చోవాలన్నా దానికి ఎక్కడి నుంచో ఓడిపోవడం అవసరం లేదు. ఎవరైనా గట్టిగా ఉద్యమం చేస్తే రాజ్యాధికారం సాధిస్తారు, చట్టసభలో కూర్చుంటారు. ఈరోజు అందరికీ తెలుసు బీసీలకి ఎప్పటి నుంచి ఎలాంటి స్టేజ్లో అన్యాయం జరుగుతుంది. అదే మన చిన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే, ఒక ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకుంటూ పోతే ఏదో అప్పర్ కాస్ట్ ఉండేవాళ్ళు కాదు, కానీ అరే బీసీలో ఎవరు లేరా అని మాకు అనిపించేది. సో ఇక్కడ నుంచి నేను కోరుకునేది ఒకటే, నా మనస్ఫూర్తిగా అన్ని పార్టీలు అన్ని మన బీసీ సంఘాలు ఏ పార్టీలో ఉన్నా సరే మాకు కావాల్సింది ఏంటంటే బీసీ సమాజాన్ని రాజ్యాధికారం తీసుకెళ్లే వరకు ప్రతి ఒక్కరు చైతన్యవంతులుగా ఉండాలి. ప్రతి ఒక్కరు బీసీ కుటుంబం ఒక్కసారి పునరాలోచించండి మనం ఏ స్టేజ్లో ఉన్నామని. సో సమయం లేనందువల్ల నేను ఎక్కువ మనలో ఉన్న భావాలు బయటలేకపోతున్నాను. కాబట్టి మీ అందరికీ, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.